హలో ఎవ్రీవన్. కొంతమందికి చాలా హై పవర్స్ ఉంటాయి. అంటే -8, -9, -10 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా లావు అద్దాలు ఉంటాయి. యూజువల్లీ కొంతమందికి -20 వరకు ఉంటాయి. అలాంటి వాళ్ళకి అద్దాలు లేకపోతే అసలు ఏం కనిపించదు. ఇక్కడ వరకు మ్యాక్సిమం కనిపిస్తుంది. అద్దాలు లేకపోతే అసలు ఏమీ కనిపించదు. అలాంటి వాళ్ళకి అద్దాలు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? దానికి ఉన్న ఏకైక ప్రొసీజర్ ఐసీఎల్. ఐసీఎల్ అనే ప్రొసీజర్ ద్వారా మనం వాళ్ళ అద్దాలు లేకుండా చేయొచ్చు. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. సో ఐసీఎల్ అంటే ఏంటి? ఐసీఎల్ అంటే ఇంప్లాంటబుల్ కొలామర్ లెన్స్. అది అల్ట్రా థిన్ లెన్స్, చాలా సన్నగా ఉంటుంది. అది నల్లగుడ్డుకి న్యాచురల్ లెన్స్కి ఉన్న మధ్య చాలా చిన్న స్పేస్లో అది మనం పెట్టాల్సి వస్తుంది. ఆ ప్రొసీజర్ అద్దాల మీద డిపెండెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది హై పవర్స్ వాళ్ళకి. మార్నింగ్ లేచి అద్దాలు పెట్టుకుంటే తప్ప వాళ్ళకి ఏం కనిపించదు. సో ఈ ప్రొసీజర్ వల్ల వాళ్ళ లైఫే మారిపోతుంది. ఇప్పుడు స్పెక్టికల్స్ అంటే కళ్ళ ముందు ఉంటుంది, ఇది కన్ను లోపలనే పెడతాం కాబట్టి వాళ్ళ క్లారిటీ చాలా బాగుంటుంది. వాళ్ళ లైఫ్లో కాన్ఫిడెన్స్ అవన్నీ చాలా పెరుగుతాయి. అంతేకాకుండా ఐసీఎల్ కొంతమంది లేజర్ సర్జరీకి సూటబుల్ కాని వాళ్ళకు కూడా చేయొచ్చు. దీనికి కొన్ని ముందు ప్రీ టెస్ట్లు ఉంటాయి. అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి అన్నీ ఓకే అంటేనే మనం ఐసీఎల్కి వాళ్ళని పోస్ట్ చేసుకోవాలి. సో దానికి రిస్క్లు ఏంటంటే ఒకటి క్యాట్రాక్ట్, గ్లకోమా, రెటినల్ డిటాచ్మెంట్. సో ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాటిని మనం అడ్రస్ చేయాలి, దాని తగ్గ టెస్ట్ చేయాలి. సో ఫస్ట్ కామన్ టెస్ట్ చేసేది కార్నియల్ టోపోగ్రఫీ. అంటే నల్లగుడ్డు థిక్నెస్ ఎంత ఉంది, యాంటీరియర్ చేంబర్ డెప్త్, అది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఐసీఎల్ అనేది మనం యాంటీరియర్ చేంబర్లో పెడతాం, న్యాచురల్ లెన్స్కి కార్నియాకి మధ్యలో. సో ఆ డెప్త్ మినిమం అరౌండ్ 2.8 to 3 mm మినిమం ఉండాలి. ఆ స్పేస్ తక్కువ ఉంటే గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ టెస్ట్ చేసి అన్ని నార్మల్గా ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత గోనియోస్కోపీ, అంటే యాంగిల్స్ అని ఉంటాయి కొన్ని ఐలో. అంటే గ్లకోమా వచ్చే వాళ్ళకి ఆ యాంగిల్స్ కొన్ని చిన్నగా ఉంటాయి, నేరో ఉంటాయి, లేకపోతే కొంతమంది బ్లాక్ అయి ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా మనం పోస్ట్ చేసుకోదు. తర్వాత గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్యాట్రాక్ట్, కొంతమందికి ఎర్లీ చేంజెస్ క్యాట్రాక్ట్స్ ఉండొచ్చు ముందే. సో వాళ్ళకి మనం ఐసీఎల్ పెడితే క్యాట్రాక్ట్ త్వరగా వస్తుంది. సో అది కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇంకో మోస్ట్ కామన్ రెటినల్ డిటాచ్మెంట్. అంటే రెటీనా పల్చగా ఉంటుంది. యూజువల్గా వీళ్ళు హై పవర్స్ ఉన్న వాళ్ళకి రెటీనా స్ట్రెచ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి కొంతమందికి పెరిఫెరల్ రెటినల్ డీజనరేషన్స్, కొన్ని హోల్స్, కొన్ని బ్రేక్స్ అలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్జరీకి ముందే మనం ఇండైరెక్ట్ ఆఫ్థల్మోస్కోపీ చేసుకొని ఆ ఏరియాని గట్టిపరిచి తర్వాత ఐసీఎల్కి వెళ్ళాలి. సో ఇవన్నీ చూసుకొని ఇవి నార్మల్గా ఉన్నాయి అంటే మనం ఐసీఎల్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. సో ఐసీఎల్ చేసిన వాళ్ళకి ఇంకా అద్దాల మీద డిపెండెన్సీ ఉండదు అండ్ వాళ్ళ క్లారిటీ కూడా ముందు కన్నా చాలా బాగా ఉంటుంది. సో సోడా బుడ్డి అద్దాలు అంటారు కదా, లావ్ అద్దాల మీద ఉన్న వాళ్ళకి -10, -20, -22 కూడా చేసినవి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఐసీఎల్ తర్వాత. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని ఈ ఇన్వెస్టిగేషన్స్తో కోరిలేట్ చేసుకొని మనం ఐసీఎల్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. థ్యాంక్ యూ.